నమస్కారం. సుఖీభవకు స్వాగతం. స్త్రీ జీవితంలో ఋతుచక్రానిది ఇంచుమించు 40 ఏళ్ల బంధం. 10-11 ఏళ్లకు మొదలయ్యే ఈ అనుబంధం సుమారుగా 45-50 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ పయనంలో ప్రతి నెల శరీరంలో హార్మోన్ల మార్పుల మూలంగా చిన్నా చితకా సమస్యలెన్నో మహిళల్ని వేధిస్తూనే ఉంటాయి. అయితే ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలోనూ స్త్రీ శరీరంలో సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఒంట్లో హార్మోన్లు తగ్గడం మూలంగా చాలా మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా అనేక రకాల ఇబ్బందులు, చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఒళ్లంతా వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. చీటికి మాటికి తలనొప్పులు వేధిస్తూ ఉంటాయి. తరచూ తీవ్రమైన ఆందోళన, ఒత్తిళ్లతో సతమతం అవుతూ ఉంటారు. బహిష్టులు పూర్తిగా ఆగిపోయే దశలో మహిళల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే మెనోపాజ్ ఇబ్బందుల్ని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంచుమించు 40 ఏళ్ల బంధం. 10-11 ఏళ్లప్పుడు ఈ అనుబంధం ప్రారంభమవుతుంది. శరీరంలో వచ్చి చేరే కొత్త మార్పులు, ఋతుక్రమాలకు కారణం ఇవే. అంతేనా, తొలి యవ్వన దశలో శరీరంలో ఏర్పడే పులకింతలు, మాతృత్వపు మధురిమలు ఇవన్నీ వాటి చలవే. అవే హార్మోన్లు. నిర్దిష్టంగా చెప్పాలంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు. వయసు 40 దాటుతున్నప్పుడు ఇవి మెల్లగా తమ పనితీరు మానుకుంటాయి. క్రమేపీ ఋతుక్రమం ఆగిపోతుంటుంది. ఈ దశనే ముట్లుడిగిపోవటం అంటారు. ఆంగ్లంలో మెనోపాజ్. దీనివల్ల కొందరిలో శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మెనోపాజ్ అంటే ఒక స్త్రీ జీవితంలో ఋతుక్రమములు ఆగిపోయినప్పుడు మెనోపాజ్ అంటాం. కానీ మెనోపాజ్ అనేది స్త్రీకి గమనించి తెలుసుకోగలుగుతారు. దీనికన్నా ముందు ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని పెరిమెనోపాజ్ అంటారు. పెరిమెనోపాజ్ అంటే 10 సంవత్సరాలు, 4 నుంచి 10 సంవత్సరాలు మెనోపాజ్ కన్నా ముందు వచ్చే పీరియడ్ని పెరిమెనోపాజ్ అంటారు. ఇది ఇండియాలో, భారతదేశంలో యావరేజ్ 46 to 48 ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ వస్తుంది. కొంతమందిలో ఈ పెరిమెనోపాజ్ పీరియడ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థం కాదు. ఋతుక్రమం ఆగిపోతే ఒక అవగాహనకు వస్తారు. కానీ ఆగకముందు ఆ టైంలో మీకు వచ్చే సిమ్టమ్స్ ఏమిటంటే ముఖ్యంగా అలసట, నిద్రలేమితనం, కోపం, అకారణమైన కోపం, డిప్రెషను, ఓపిక లేకపోవటం, ఆహారం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఒంట్లో వేడి ఆవిర్లు, పొగలు రావటం, వీటిలన్నింటినీ దేనివల్ల వస్తున్నాయి అని తెలియక చాలామంది హాస్పిటల్స్ చుట్టూ ఏదో ప్రాబ్లంకి అది ప్రాబ్లమ్ని అని ఐడెంటిఫై చేయక వెళ్తారు. 40 సంవత్సరాల దగ్గర నుంచి మీకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో తగ్గిపోవటం వలన వస్తుంది. మీకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు నాకు మెనోపాజ్ దగ్గరలో ఉంది, నేను దీన్ని అధిగమించాలి అని మీరు ఒక అవగాహనకు రావచ్చు. మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత బోన్ గుల్లబారుతుంది. సో ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ అవుతాయి. మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల గుండెకి ప్రొటెక్టివ్గా ఉండే హార్మోన్ ఈస్ట్రోజన్, హార్ట్ అటాక్స్ అవన్నీ కూడా పురుషులకి ఎంత కామన్గా వస్తుందో స్త్రీలలో కూడా అంతే నిష్పత్తిలో ఉంటుంది. దీనికి తోడు డయాబెటీసు, మెటబాలిక్ డిజార్డర్సు అన్నీ కూడా ఎక్కువ అవుతాయి. మతిమరుపు చాలా పెద్ద విషయం. బ్రెయిన్ ఫాగ్ ఇవన్నీ కూడా చాలా నిరాసక్తత, ఓపిక లేకపోవటం, కుటుంబ బాధ్యతలు తీసుకోలేకపోవటం, ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మెనోపాజ్ అనేది. ఇప్పుడు యావరేజ్ ఇండియన్ ఉమెన్ 45 ఇయర్స్కి మెనోపాజ్ చేరిన తర్వాత 70 ఇయర్స్ వరకు జీవిస్తారని అనుకున్నాం. ఇప్పుడు 80 ఇయర్స్ వరకు కూడా వెళ్ళింది. 70 వరకు జీవిస్తే 25 సంవత్సరాలు ఈ పీరియడ్లో ఉంటారు. మెనోపాజ్ దశలో కనిపించే లక్షణాలకు ప్రధాన కారణం హార్మోన్లే. స్త్రీలలో రకరకాల హార్మోన్లు ఉన్నా వాళ్ల పునరుత్పత్తి ఆరోగ్యం ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది. ఋతుక్రమం మొదలైనప్పటి నుంచి నెల నెల హార్మోన్లనే కాదు, అండాన్ని విడుదల చేస్తాయి అండాశయాలు. అయితే క్రమంగా వాటి పనితీరు మందగిస్తుంది.
అండాల విడుదల లేకపోవటమే కాదు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల విడుదల క్రమేపీ తగ్గి చివరకు ఆగిపోతుంది. నెలసరి అస్తవ్యస్తమై ఆగిపోయే దశనే మెనోపాస్ దశగా భావించవచ్చు. ఇది సాధారణంగా 45 నుంచి 55 ఏళ్లలోపు జరుగుతుంది. సహజంగా జరిగే మార్పే కానీ దీనివల్ల ఎదురయ్యే లక్షణాలు కొందరిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోను విడుదల క్రమంగా ఆగిపోతుందో అప్పుడే ఉన్నట్టుండి చిరాకు, అసహనం, ఒంట్లోంచి వేడి ఆవిర్లు, ఒళ్లంతా చల్లగా అయిపోవటం, లైంగిక వాంఛలే లేకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మెనోపాజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఫస్ట్, న్యూట్రిషన్ అంటే నేను బాగానే తింటున్నాను ఇది అని అనుకోవద్దు. డెఫినెట్గా మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ 1 గ్రాము నుంచి 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్, అంటే మీరు ఒక 60 కేజీలు ఉంటే కనుక 60 గ్రాముల ప్రోటీను వెళ్ళాలి. ప్రతి మీల్లోనూ ఉండాలి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లోనే ఉండాలి, మధ్యాహ్నం లంచ్లో ఉండాలి, ఈవినింగ్ డిన్నర్లో కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు రకరకాలమైన ఫాస్టింగ్స్, రకరకాలమైన ఆహార అలవాట్లు చెప్తున్నారు. మీకు ఏది అలవాటో అది చూడండి. కానీ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది 12 నుంచి 14 గంటలు కనుక మీరు గ్యాప్ ఇస్తే మీ శరీరంలో మీ గట్ నుంచి ఆటోఫేజీ అనే ఒక కార్యక్రమం మన బాడీలో ఇదవుతుంది. అప్పటిదాకా శ్రమ పడినది రిపేర్ చేసుకుంటుంది బాడీ తనంతటి తను 12 నుంచి 14 గంటలు. అంటే దీనికి ఏం చేయాలి? మనం వేళ తప్పని, క్రమం తప్పని ఆహార అలవాట్లు ఏర్పరచుకోవాలి. అంటే ఈవినింగ్, సాయంత్రం పూట 7 గంటలకల్లా భోజనం చేసి మన్నాడు ఉదయం 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తే మీకు 14 గంటలు ఈజీగా వస్తుంది. ఇదేదో పెద్ద మీరు పని కట్టుకుని చేయవలసిన కార్యక్రమం కాదు. సో ఏ నిష్పత్తిలో మనకి ప్రోటీను, ఫ్యాటు ఉండాలి? కార్బోహైడ్రేట్స్ ఎలాగో మీకు క్యాలరీ బిల్డింగ్, కోర్ మజిల్కి ఇంప్రూవ్ అవడానికి క్యాలరీస్ కూడా ఇంపార్టెంటే. ప్రోటీన్ 1 to 1.2 గ్రామ్స్. అంటే నేనేదో ప్రోటీన్ పౌడర్లు ఏవేవో కొనుక్కోవాలని అనుకోమాకండి. మీ రోజు తీసుకునే దీంట్లో ప్రోటీన్ దేంట్లో ఎక్కువ ఉంటుందో ఒక అవగాహన, ఒక టైం టేబుల్ ఏర్పరచుకోండి. నాన్ వెజిటేరియన్స్కి మాంసాహారంలో ప్రోటీన్ నిష్పత్తి ఎక్కువ ఉంటుంది. మరి వెజిటేరియన్స్కి నట్స్, సోయా ప్రోటీన్ ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. టోఫు అని అంటారు దాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్ మెనోపాజల్ ఉమెన్కి. దాంట్లో ఐసోఫ్లేవన్స్ కూడా ఉంటాయి. ఈ వేడి ఆవిర్లు తగ్గించడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ నిష్పత్తిని ఇచ్చేయండి. ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ చాలా ఉపయోగించాలి. ఏం ఆయిల్ ఉపయోగించాలి? ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్. ఆ తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్. మీరు సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ ఎక్కువ అంత సన్ఫ్లవరు, వెజిటబుల్ ఆయిల్స్ అంత హెల్దీ కాదు. ఆలివ్ ఆయిల్ ఖరీదే, గ్రౌండ్ నట్ ఆయిల్ పర్వాలేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కోల్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్. ఈ ఆహార పదార్థాలతో పాటు పళ్ళు, ఫైబర్ 25 to 30 గ్రామ్స్ ఫైబరు, కాయగూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడానికి విటమిన్ ఇ బాగా సహాయం చేస్తుందని చెబుతారు డాక్టర్లు. ఆలివ్ ఆయిల్, ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు, సోయాబీన్స్ వంటి ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మెనోపాజ్ ఇబ్బందుల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. మెనోపాజ్ దశలో వేధించే ఇబ్బందులను అధిగమించే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాస్ దశ మొదలైన కొత్తల్లో ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గుతుంది. దాంతో వెన్ను, తొంటి, మణికట్టు ఫ్రాక్చర్లు ఎక్కువగా అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఎముకల సాంద్రతకు సంబంధించిన పరీక్ష చేయించుకోవటం మొదలు పాలు తాగటం, వైద్యుల సూచనల మేరకు కాల్షియం, డి విటమిన్ మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. ఆహారంలో కొవ్వు తీసిన పాలు, సోయా పాలు, పండ్ల రసాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉప్పు, మాంసం, కెఫీన్ ఉండే పదార్థాలు తగ్గించటం మంచిది. నిత్యం నడక, కండరాల దృఢత్వాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. మెయిన్గా
మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది కోర్ మజిల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయటం, ఫ్లెక్సిబిలిటీ ఉండటం, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయటం. మీరు డైలీ వాకింగ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. స్టెప్స్ ఎక్కకూడదని నీ జాయింట్స్ పెయిన్స్ లేని వాళ్ళు స్టెప్స్ నిరభ్యంతరంగా ఎక్కచ్చు, లేదా ఒక స్టెప్ పెట్టుకుని దాని మీద కూడా ట్రై చేయొచ్చు. రోజు ఒక వారంలో 150 నిమిషాలు బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే రెసిస్టెంట్ బ్యాండ్స్ తోటి, దీనికి ఏదో పెద్ద అక్కర్లేదు, ఒక టవల్ పట్టుకుని దాన్ని కూడా మీరు స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. లేదా ఒక లీటర్ బాటిల్, వాటర్ బాటిల్ పట్టుకుని లేదా హాఫ్ లీటర్ బాటిల్ పెట్టుకుని చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మీరు సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఊపిరి తీసుకోవటం, కాసేపు ఆగటం, ఊపిరి వదలటం, కాసేపు ఆగటం, మళ్ళీ ఊపిరి తీసుకోవటం. ఇది క్రమంగా 10 సెకండ్స్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ ఆర్ హాఫ్ మినిట్ ఇది కనుక చేస్తే మీరు చాలా లంగ్స్కి చాలా ఇంపార్టెంట్ ఉపయోగం కూడాను. ప్రతి మజిల్ని మీరు ఎయిమ్ చేయాలి, ఆరోగ్యమైన వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఏదో బాగా తగ్గిపోవాలని 60 kgs కన్నా తగ్గాలని ఎప్పుడు ఏం చేయమాకండి. మెనోపాజ్ వచ్చిన తర్వాత వెయిట్ కన్నా మీ వేస్ట్ సర్కంఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మీకు ఒక ఐడియా ఉందని అనుకుంటున్నాను. లేదా మీరు బొడ్డు దగ్గర కొంచెం కింద మెజర్మెంట్ తీసుకుని మీరు ఎప్పుడు ఇంత నేను తగ్గించి తిన్నాను అయినా నా బరువు ఏమీ తగ్గలేదు వెయింగ్ మిషన్లో అని మీరు అసలు ఆలోచించమాకండి. వేస్ట్ సర్కంఫరెన్స్, దట్ ఈజ్ ఇంచ్ లాస్ అంటాం దాన్ని. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆకుకూరలు మీ ప్రధానమైన ఆహార పదార్థంలో ఉండాలి. స్లీప్ మెయింటెనెన్స్, ఇది క్లాక్ వైజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి స్త్రీకి 7 to 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. ఈ స్లీప్ కనుక మీకు నిద్ర పట్టకపోతే డోంట్ స్టెప్ ఇన్ టు స్లీపింగ్ పిల్స్ ఆర్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఆర్ మెడికేషన్స్. మీరు చమోలి అనే ఒక టీ పదార్థం లేదా వేడివేడి పాలు ఇవి తీసుకున్నా మీకు ఆరోగ్యంగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం నిద్రపోయే ముందు చేస్తే క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇస్తుంది. నెక్స్ట్ కాగ్నిటివ్, అంటే మీ బ్రెయిన్ హెల్త్ గురించి ఆలోచించండి. నేను అన్నీ మర్చిపోతున్నాను, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనేది మీకు పెద్ద సమస్య మెనోపాజ్ వచ్చినాక. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు బ్రెయిన్ కొన్ని పజిల్స్ ఆన్సర్ చేయటం నేర్చుకోండి, లేదా కొన్ని ట్విట్టర్స్ అంటే కొన్ని శ్లోకాలు చెప్పండి. మీరు రోజు దైవ భక్తి ఉన్నవారైతే ఆ పద్యాలు రెసిటేషన్ చెప్పుకుంటూ ఉన్నా లేదా కొత్త శ్లోకం ఏదైనా నేర్చుకున్నా దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్. పజిల్స్ ఆన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాగ్నిటివ్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి ఆర్ మెయింటైన్ అవ్వడానికి సోషల్ గ్యాదరింగ్స్, ఐదర్ బంధువులు కానీ ఆర్ మీ ఏదైనా కార్యక్రమాలకు కానీ తప్పనిసరిగా వెళ్తూ ఉండండి. ఈస్ట్రోజన్ విడుదల ఆగిపోయాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అవి పెరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బరువును వీలైనంత వరకు అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్య లేకుండా చూసుకోవాలి. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంచుకునేలా జాగ్రత్త పడాలి. అలాగే సర్వసాధారణంగా ఎదురయ్యే మరో సమస్య జననాంగాలు, మూత్రాశయ కణజాలం సాగే గుణాన్ని కోల్పోవటంతో కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఆపుకోలేకపోవటం, దగ్గినా తుమ్మినా ఏదైనా బరువులు ఎత్తినా మూత్రం వచ్చేయటం వంటి లక్షణాలు ఉంటాయి. వైద్యులు ముందు మూత్ర పరీక్ష చేసి తదనుగుణంగా చికిత్స చేస్తారు. మందులు వాడటంతో పాటు కటివలయ కండరాలు బిగుతుగా మారేందుకు కీగల్ వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈస్ట్రోజన్ క్రీమ్ని సిఫారసు చేస్తారు. దీన్ని కనీసం 2 నెలలు వాడాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, కాఫీ టీలు తగ్గించటం తప్పనిసరి. వృద్ధాప్యంలో బోన్ గుల్లబారిపోతుంది. ప్రతిరోజు బోన్ మనకి ఎంత ప్రొడ్యూస్ అవుతుందో అంతకన్నా ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దానికి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం ఇంకా ఎక్కువ దోహదం చేస్తుంది. ఆ టైంలో బోన్ గుల్లబారిపోవటాన్ని మనం ప్రివెంట్ చేయలేము. కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని విటమిన్స్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇంట్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. మీరు వేసుకునే స్లిప్పర్స్, మీరు వేసుకునే మ్యాట్స్, ప్లస్ బాత్రూమ్స్లోనూ ఇంకెక్కడైనా కూడా సైడ్ బార్స్
చాలా చాలా ఫాల్ ప్రివెన్షన్ మెజర్స్ అని ఉంటుంది. వీటిని మీరు పాటించాలి. ఈవెన్ మీ దుస్తులు వేసుకునే దానికి కూడా చాలా అనువుగా సులువుగా ఉండేటట్లుగా మీరు వస్త్రధారణ ఉండాలి. కానీ వీలైనంత వరకు ఈ విటమిన్స్ కానీ ఇవన్నీ సప్లిమెంట్స్ కానీ 50% అన్నా మీ ఆహారంలో వచ్చేటట్టు చూసుకోండి. ముఖ్యమైన విటమిన్స్ ఏమిటి మనకి వయసులో కావాల్సినవి? ముఖ్యంగా విటమిన్ డి విటమిన్ని కంపల్సరీగా మీరు కొంత ఆహారం నుంచి, కొంత సప్లిమెంట్ నుంచి, కొంత సూర్యరశ్మి నుంచి మీరు ప్రతి ఉదయం 15 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటే గనక, ఎక్స్పోజ్ అయితే గనక మీ బాడీకి కావాల్సిన విటమిన్ డిలో 10 to 15% మీరు పొందవచ్చు. నెక్స్ట్ కాల్షియం. ఇప్పుడు వచ్చే కాల్షియం సప్లిమెంట్స్లో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో కాల్షియం విత్ విటమిన్ K2 అనే విటమిన్ ఉంటుంది. దానితో ఉన్నదే తీసుకోవాలి. K2 ఏం చేస్తుంది? వచ్చే కాల్షియం మీరు తీసుకున్న దాన్ని బోన్లోకి డైరెక్ట్ చేస్తుంది. ఇటు కిడ్నీస్లో కానీ అటు గుండెలో కానీ దారి తప్పకుండా చూస్తుంది. దానివల్ల మీకు ఎథెరోస్క్లెరోటిక్ ప్యాచెస్, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు. మీకు ప్రతిరోజు 1000 to 1200 మిల్లీగ్రామ్స్ కావాలి. ఇందులో అట్లీస్ట్ 500 మిల్లీగ్రామ్స్ మీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి. రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీరు ట్యాబ్లెట్ రూపంలో తీసుకోండి. ఇంకా ముఖ్యమైనది ఏమిటి? మెగ్నీషియం. ఈ మెగ్నీషియం చాలా చాలా ఉపయోగకరమైంది. ఎస్పెషల్లీ మీ నిద్రని కంట్రోల్ చేసే వైటమిన్ మెగ్నీషియం. నెక్స్ట్ ఒమేగా-3. అన్ని విధాలా హెల్ప్ చేసేది ఒమేగా-3 సప్లిమెంట్. మెనోపాజ్ దశలో ఇబ్బందులు ఎంతకీ తగ్గనప్పుడు, ఆహార వ్యాయామాలు, జీవనశైలి జాగ్రత్తలతో కూడా సమస్యలు తగ్గనప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ఒక చక్కటి పరిష్కార మార్గంగా చెబుతారు డాక్టర్లు. మెనోపాజ్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా పేర్కొనే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే చలి, ఒళ్లంతా వేడిగా అనిపించటం వంటి లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే వైద్యులు ఈస్ట్రోజన్ హార్మోన్ని సూచిస్తారు. అయితే పరిస్థితిని బట్టి ఎంత మోతాదులో ఎంతకాలం వాడాలనేది నిర్ధారిస్తారు. గర్భాశయం తీసేయకుండా ఉన్నట్లయితే ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్టెరాన్ హార్మోన్ని వాడాల్సి ఉంటుంది. ఈస్ట్రోజన్ తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే హార్మోన్లను దీర్ఘకాలం వాడటం వల్ల ఇతర సమస్యలుంటాయని మరవకూడదు. సోయా ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోను కొంతవరకు అందుతుంది. ఈ సమయంలో ఒత్తిడి, కోపం, చిరాకు లాంటివి సర్వసాధారణంగా కనిపిస్తాయి. అవి మరీ తీవ్రంగా ఉన్నట్లయితే కుంగుబాటు తగ్గించే మందులు వాడమని చెబుతారు. అవి వాడుతున్నా కూడా యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఆ మాత్రల్ని చాలా తక్కువ మోతాదులో వాడటం వల్ల వేడి ఆవిర్ల సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకోని వారికి ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అయితే ఏవి వాడాలన్నా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వేడి ఆవిర్లు ఇవన్నీ వస్తే వీటికి మెడికేషన్ కావాల్సి వచ్చినప్పుడు కన్సర్న్ స్పెషలిస్ట్ తోటి చూపించుకుని వారి సలహా పొంది మాత్రమే మీరు హార్మోన్స్ తీసుకోండి. న్యూట్రిషనల్గా మీ వేడి ఆవిర్లు, నిద్రలేమితనాన్ని పోగొట్టడానికి కొన్ని ప్లాంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ రెడ్ క్లోవర్, చెమోలి, ఇలాంటి కొన్ని ఆయుర్వేదంలోనే ఉన్నాయి, అలోపతిలోనే ఉన్నాయి. వాటిని మీరు పర్యవేక్షణలో సలహాతోనే తీసుకోవచ్చు. మెడికల్ హార్మోనల్ థెరపీ ఈస్ట్రోజన్ హార్మోన్ని సప్లిమెంట్ చేస్తారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. WHO మధ్యలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే అపోహ ఉంది, కానీ ఆ అపోహ తొలగిపోయింది. ఇప్పుడు వచ్చే మెడికల్ హార్మోన్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మినిమము అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డ్రగ్ అండర్ సూపర్విజన్. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే అది వండర్ఫుల్ డ్రగ్. వీటిలన్నిటికి తోడు యూరోజెనిటల్ హెల్త్ మాట్లాడితే ఈ వయసు వచ్చిన తర్వాత సెక్షువల్ డిజైర్ తగ్గిపోవటం, మానవంతా పొడిబారటం, వీటికి కూడా ఈ హార్మోన్స్ ఎక్సర్సైజెస్ కొన్ని హెల్ప్ చేస్తాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అది చాలా చాలా కామన్ సమస్య ఎల్డర్లీ పీపుల్లో. దాన్ని కూడా ఈజీగా అటెండ్ అవ్వచ్చు. అది ట్రీటబుల్. మీకు కొన్ని సలహాలు, కొన్ని ఎక్సర్సైజెస్ లైక్ కీగిల్స్ ఎక్సర్సైజ్ అండ్ ఇప్పుడు న్యూ ఎక్విప్మెంట్ తోటి ఇన్కాంటినెన్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇట్ కెన్ బి క్యూర్డ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్.
వీటి తర్వాత మీకు ముఖ్యంగా ఏమేం పరీక్షలు చేయించుకోవాలి, మేము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. 50 years నుంచి ఎవ్రీ ఇయర్ సోనోమెమోగ్రామ్, ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎవ్రీ 2 years కన్వెన్షనల్ మ్యామోగ్రామ్, రేడియోలాజికల్ మ్యామోగ్రామ్. దిస్ ఈస్ WHO రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ మిగతా బ్లడ్ టెస్ట్లు ఏమేం చేయించుకోవాలి. కార్డియాక్ హెల్త్ కోసం లైపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ఫంక్షన్ అండ్ ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్ అండ్ HDL ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ హెల్త్. బోన్ హెల్త్కి డెక్సా స్కాన్. 60 years దాటిన ప్రతి స్త్రీ డెక్సా స్కాన్తో పాటు TBS స్కోర్, దట్ ఈస్ ట్రెబెక్యులర్ స్కోర్, దానికి ఇప్పుడు ఆధునికంగా చాలా డెనోసిమాబ్, బ్రోమోసిమాబ్ అని బ్రోన్ మ్యాట్రిక్స్ని ఇంప్రూవ్ చేసే మందులు అవైలబుల్గా ఉన్నాయి. ఇదివరకు మనకి వచ్చేవి కాదు, ప్రస్తుతం మన భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా లభిస్తున్నాయి అందుబాటు ధరల్లో. ప్రతి ఒక్కళ్ళు బోన్ హెల్త్కి కేర్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. మెనోపాస్ వయసులో ప్రతి 6 నెలలకోసారి మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిల్ని చెక్ చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్లు, నిద్ర విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాస్ దశను సులభంగానే దాటేయవచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే డాక్టర్ను కలిసి సలహాలు గాని చికిత్స గాని తీసుకోవచ్చు. ఒంట్లో హార్మోన్లు తగ్గిపోవడం మూలంగా మెనోపాస్ దశలో ఎదురయ్యే ఇబ్బందులు కాలం గడిచే కొద్దీ చాలా మందిలో చాలా వరకు వాటతట అవే సర్దుకుంటాయి. ఆహార, వ్యాయామాలు, జీవనశైలి జాగ్రత్తల సాయంతో మెనోపాస్ ఇబ్బందులను తేలికగానే అధిగమించవచ్చు. సమస్యల తాకిడి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవడం మేలు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం.